మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపటితోని పుష్యమాసం అయిపోతుందండి. రేపు అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అయితే ఈ పుష్యమాసము అన్నది కూడా మనము పితృదేవత ఆరాధన చేయవలసిందే. మరి ఇప్పుడు మనకు దక్షిణాయనం అంతా కూడా పితృదేవత అర్చన చేసుకోవడం జరిగింది. మరి ఇది చివరి అమావాస్య దక్షిణాయనంలో. మనకి ఉత్తరాయణం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఈ అమావాస్య అనేది పుష్యమాసంలో వచ్చిన అమావాస్య మనము పితృదేవత కర్మలను చేయడానికి చాలా ఉత్తమమైనది అన్నమాట. మరి ఇది అసలు ఎందుకు చేసుకోవాలి, దీని విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని మౌని అమావాస్య అంటారు. ఇది చాలా పవిత్రమైనది, పుష్యమాసంలో వచ్చే అమావాస్య. ఈరోజు ఏం చేయాలంటే భక్తులు ఎవరైనా కానీ ఎక్కువ మటుకు మౌనం పాటించి చక్కగా ప్రశాంతంగా ఉండి భగవద్ ధ్యానం చేసుకోవాలి. అది ఫస్ట్ చేయవలసింది. మౌని అమావాస్య రోజు చేయవలసింది మౌనంగా ఉండాలి. ఎవరితో గొడవలు పెట్టుకోవడం, తిట్టుకోవడం ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు. అయితే ఈరోజు మనకు నదీ స్నానం అనేది చాలా గొప్ప విశేషమైనది అన్నమాట. అంటే మనకు అమావాస్య పౌర్ణిమలు ఎక్కువ ఉత్తరాది వాళ్ళందరూ నదీ స్నానం చేస్తారు ఈరోజు. ఎందుకు అని అంటే ఇది చాలా పవిత్రమైన అమావాస్య కాబట్టి ఈరోజు ఎవరైతే నదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పితృదేవతలకు తర్పణాలు వదులుతారో వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు అని. అయితే మనకు అనుమానం వస్తుంది, ఎందుకండి పితృదేవతల గురించి ఇట్లా ప్రతిసారి చెప్తూ ఉంటారు అని. అయితే ఏం జరుగుతుంది అంటే మనకు అకాల మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అకాల మరణాలు సంభవించడం యాక్సిడెంట్ల వల్ల కానీ వేరే ఇతర ఇప్పుడు టెర్రరిస్టుల వల్ల కొంతమంది చనిపోయినరు, కొంతమంది కరోనా అప్పుడు చనిపోయినరు. అటువంటి వాళ్ళకి కొంతమందికి మనము విధి విధానంతో కర్మలను కూడా ఆచరించే పరిస్థితి లేకుండా పోతూ ఉంటుంది. వారి పేరుతోని చేయలేము అప్పుడు వాళ్ళ శరీరానికి. కాబట్టి అటువంటి దోషాల వల్ల వాళ్ళు అశాంతితో తిరుగుతూ ఉంటారు, ఉత్తమ లోకాలకు వెళ్ళకుండా. ఉత్తమ గతులు ప్రాప్తించవు వాళ్ళకు, ఎందుకంటే సరైన విధి విధానంలో మనం సంస్కారం చేయలేదు కాబట్టి, దాన సంస్కారాలు. మరి అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అశాంతిగా ఉన్నప్పుడు అది పితృదోషంగా మారి ఆ వంశస్థులకు దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనకు అందుకే జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు పితృదోషాలు ఉన్నాయి, పితృ రుణాలు ఉన్నాయని. వాళ్లకు ఏదైనా కోరుకుని వెళ్ళిన అనుకోండి, వాళ్ళు కోరుకున్నది కాకపోతే కూడా అది పితృ రుణంగా మారుతుంది. వాళ్ళకు రుణం తీర్చుకోవాలి. పితృ రుణము అంటే ఏంటి అంటే మనము వాళ్ళ పరంపరలో వచ్చిన ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం పనులు చేసుకుంటున్నాం, ఈ శరీరంతో సంపాదించుకుంటున్నాం. పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా సరే ఈ శరీరాన్ని ఉపయోగించి మనము సంపాదించుకుంటున్నాం. కొద్దో గొప్ప వాళ్ళ ద్వారా వచ్చిన వస్తువులను వాడుకుంటాము, ఆస్తులను వాడుకుంటాం కదా. కాబట్టి వాళ్లకు సరిగా మనము తర్పణాలు వదలడము, వారి పేరు మీద ప్రతి సంవత్సరము వాళ్ళ పేరు మీద మనము సంతర్పణ చేయడము, వారిని దలుచుకొని వస్త్రాలు దానం చేయడము, ఇలాంటివి చేయడం వల్ల అది పితృ రుణము అంటారు దాన్ని. కాబట్టి మనకు దక్షిణాయనంలో మొత్తము పితృదేవతార్చన ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాయణానికి వచ్చాక మన ఇళ్లలో శుభకార్యాలు చేస్తారు. అందుకే దక్షిణాయనంలో ఎక్కువ శుభకార్యాలను చేయరు. అప్పుడు పితృదేవతలను సంతృప్తిపరిచినాక వారి అనుగ్రహంతో మన ఇళ్లలో శుభం. మనకి ఇప్పుడు ఏమైనా పెళ్ళిళ్ళు జరిగినా కూడా
మనము కులదేవతను పెట్టుకున్నప్పుడు పితృదేవతలను కూడా ఆహ్వానిస్తారు. అట్లా అంటే ప్రతిదానికి కూడా ముందు మనకు పూర్వీకులను మనము గౌరవించాలి, కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలన్నమాట. అయితే వీళ్ళకి ఇటువంటి దాన సంస్కారాలు సరిగా జరగవనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అశాంతిగా ఉంటారు. అశాంతిగా ఉన్నప్పుడు అది ఒక దోషంగా పరిగణింపబడుతుంది. అప్పుడు దాన్ని పితృదోషం అంటారు. ఆ పితృదోషాల వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఎదుగుదల ఉండదు, పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు రావు, సంపాదన ఉండదు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఒక సొల్యూషన్ అంటూ ఏది దొరకదు. దానికి రీజన్ ఏమీ ఉండదు. ఉన్నట్టుండి మనసు చికాగ్గా ఉంటుంది. అక్కడ చెప్పుకోవడానికి ఏమీ కనబడదు, కానీ మనకు ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే చూడడానికి అన్నీ బాగానే కనబడుతుంటాయి, కానీ ఏ పని చేయడానికైనా కూడా అనుకూలమైన వాతావరణం ఉండదు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే పితృదోషాలు అంటారు. కాబట్టి ఏం చేయాలి, ఈ మౌని అమావాస్య అనేది చాలా పరమ పవిత్రమైనది. మనము ఈరోజు నదిలో స్నానం చేసి చక్కగా తర్పణాలను వదిలి నువ్వులతోని నీళ్లను ఆ బ్రాహ్మలకు అన్న సంతర్పణ కానీ, స్వయం పాకాన్ని కానీ, వస్త్రాలను కానీ దానం చేసినట్టయితే మనకున్న ఈ విధమైన పితృదోషాలు తొలగిపోయి అక్కడ ఉన్న వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు ఉత్తమ గతులకు చెందుతారు. వాళ్ళు ఉత్తమ లోకాలకు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మనకు పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత అన్నమాట. ఈ రోజుల్లో మనం నది స్నానాలు అంటే చాలా అరుదైపోయింది. పూర్వకాలంలో అంటే ప్రతి అమావాస్య పౌర్ణమికి దగ్గరలో ఉండే నదులకు వెళ్ళేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల వల్ల మరి అక్కడ నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉండక కాలుష్యం వల్ల నది స్నానం అంటే కేవలం వట్టిగా నీళ్లు నెత్తి మీద చల్లుకోవడమే కానీ నదులలో స్నానం చేయట్లేదు చాలామంది. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులలో కొంతమంది చేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం వీలు కానప్పుడు కనీసం మన ఇంట్లో అయినా సరే గంగ నీళ్ళు ఏవో తెచ్చుకుని ఉంటాం కదా, మనకు స్టోర్లలో కూడా దొరుకుతున్నాయి. వాటిని కాస్త కలుపుకొని తల స్నానం చేసి, షాంపూలు పెట్టొద్దు, తల స్నానం చేసుకొని రేపు ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. 12 గంటలకు మనం పితృదేవతలకు నువ్వులతోని తర్పణాలు వదలాలి, వాళ్ళని తలుచుకుని. ఆ సమయంలోనే మనము ఎవరికైనా భోజనం ఇప్పియడం, పెట్టించడం, ఆహారం అందించడము, లేకుంటే వస్త్రాలు దానం చేయడము, లేదు పేదలకు దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, లేదా బ్రాహ్మలకు దక్షిణ సహితంగా దానం చేసుకొని నమస్కరించుకున్నట్టయితే మనకున్న దోషాలు తొలగిపోతాయి. అయితే ఈరోజు మాత్రం తక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే మాటే కారణం కదండి గొడవలు కావడానికి. కాబట్టి మౌనం కలహం నాస్తి అంటారు. అందుకని ఎక్కువ మటుకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఎవరైనా సరే, శివుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. మరి ఉండదలుచుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అమావాస్య రోజు పొద్దునంతా ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది సూర్యుడికి సంబంధించింది కాబట్టి అమావాస్య రోజు ఉదయం పూట భోజనం చేయకుండా రాత్రి చేస్తారు. పౌర్ణమి అప్పుడేమో పౌర్ణమికి కూడా ఉపవాసం ఉంటారు కొంతమంది. అది కూడా చాలా మంచిది అని
చెప్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్య రోజు మనము ఈ విధంగా చేయాలి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు అన్నమాట. మరి ఇది ఆధ్యాత్మికంగా మనకు ఈ మన దైనందిన జీవితం దానికి సంబంధించింది కాబట్టి ఈ 2 రకాలుగా మనకు తెలియజేసిండ్రు. అయితే ఈ దోషాలను తొలగించుకోవడానికి ఇదొక అత్యుత్తమమైన తిథిగా చెప్తారన్నమాట ఈ మౌని అమావాస్యను. మరి అదేవిధంగా మనకు రేపు ఆదివారం వచ్చింది, పుష్య ఆదివారం అంటారు దీన్ని. పుష్యమాసంలో ఇక చివరి రోజు కాబట్టి చిక్కుడుకాయ వంకాయ కలిపి వండుకోవడము, తర్వాత సూర్యారాధన తప్పకుండా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. వీలైనంతగా మనము గోవుకు ఆహారాన్ని అందియడము, పేదలకు ధర్మం చేయడము, పెద్దలకు దానాలు చేయడము, ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. మరియు మనము అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. మనకు అదృష్టం కలిసి వచ్చి రేపు రాత్రి వరకు కూడా మనకు అమావాస్య ఉంది కాబట్టి ప్రదోష వేళలో లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర సహితంగా పూజించుకున్నట్టయితే మనకు సంపదలు కలుగుతాయి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇటువంటి ఈ మౌని అమావాస్యను అందరూ తగు రీతిలో మనకు వీలైనట్టుగా భక్తి శ్రద్ధలతోని ఆచారాలన్నీ పాటించుకొని అందరూ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది శుభాలు జరగాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరూ ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.